గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు ఫస్ట్ బిఏకి సంబంధించి హెచ్ఈపి హెచ్పిటి గ్రూపులకి సబ్జెక్ట్ వచ్చి పొలిటికల్ సైన్స్, అదేవిధంగా పేపర్ 2. ఈ పేపర్ పేరు ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ థీరీస్ అండ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఈ పేపర్ యొక్క పేరు. అదేవిధంగా యూనిట్ 3 నుంచి చెప్పుకోవడం జరుగుతుంది మనకి. అలాగే ఈ థర్డ్ సెమ్ అనేసి మనము చెప్పుకోవచ్చు. ఇక మనం పాఠంలోకి వస్తే కనుక ఆల్రెడీ నిన్న సమైక్య ప్రభుత్వము కింది క్లాసులో ఏకకేంద్ర ప్రభుత్వం అనగానేమి, ఏకకేంద్ర ప్రభుత్వ అర్థ వివరణ, డెఫినిషన్స్, అదేవిధంగా ఏకకేంద్ర ప్రభుత్వం యొక్క లక్షణాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, లోపాలు ఏంటి అనే అంశాన్ని మనము చర్చించుకోవడం జరిగింది. ఓకేనమ్మా. అయితే ఇప్పుడు మనము సమైక్య అంటే ఏంటి అనే అంశాన్ని ఆల్రెడీ నేను కింది క్లాసులో సమైక్య ప్రభుత్వం అంటే ఏంటి అర్థం వివరణ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్, నెక్స్ట్ వాట్ ఈస్ ద డెఫినిషన్ ఫెడరల్ సిస్టమ్, అదేవిధంగా ప్రధాన లక్షణాలు ఏంటి, సమైక్య ప్రభుత్వంలో ఏర్పడితే కనుక దాని యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి అనే అంశాలని డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం నిన్న. అదేవిధంగా దృఢమైనటువంటి రాజ్యాంగం ఉంటుందని చెప్పాం. అదేవిధంగా లిఖించబడినటువంటి రాజ్యాంగం ఉంటుంది సమైక్య వ్యవస్థలో అనే అంశాన్ని నిన్నటువంటి క్రింది క్లాసులో చర్చించుకోవటము జరిగింది. అయితే ఈ తరగతిలో ఇప్పుడు మనము నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే 3వ సైడెడింగ్ అయినటువంటి అధికారాల పంపిణీ అనే అంశాన్ని మనము ఇప్పుడు డిస్కషన్ చేసుకోవాలి. ఇందులో భాగంగా అధికారాలు అనేవి సమైక్య ప్రభుత్వంలో ఏ విధంగా డివైడ్ చేయబడతాయి, ఎలా పంచబడతాయి అనే అంశాన్ని మనము చర్చించుకోబోతున్నాం. ఇక్కడ మనము గమనించినట్టయితే అధికారాల పంపిణీ సమైక్య విధానం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం భావించవచ్చు. కింది క్లాసు ఏకకేంద్ర గురించి చెప్పుకున్నాం. ఒకే ప్రభుత్వం ఉంటుంది, పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్క్లూడింగ్ అయి ఉంటాయి అనే అంశాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. కానీ ఈరోజు సమైక్య ప్రభుత్వంలో ఈ పవర్స్ అనేవి, అధికారాలు అనేవి డీసెంట్రలైజేషన్ చేయబడతాయి. అంటే కింది స్థాయి ప్రభుత్వాలకి పంచబడటం ఒక ప్రధాన లక్ష్యము సమైక్య ప్రభుత్వంలో అని చెప్పేసి మనం భావించవచ్చు. సమైక్య విధానంలో రాజ్యాంగ రీత్యా అధికారాలు అనేవి కేంద్ర రాష్ట్రాల మధ్య పంచబడతాయి అనేది ఒక ప్రధానమైనటువంటి విధానంగా మనము భావించాలి. అలాగే ఈ అధికారాల పంపిణీలో ఏం జరుగుతుంది అంటే జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలన్నింటినీ కూడా కేంద్ర ఆధీనంలో ఉంచుకోవడం జరుగుతుంది. దాంతోపాటు స్థానిక అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలని రాష్ట్ర జాబితాలో కానీ రాష్ట్ర ప్రభుత్వ చేతిలో కానీ ఇవ్వటము ఇక్కడ మనము గమనించవలసినటువంటి అంశము. ఓకేనమ్మా. అంటే ఏవైతే జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు ఉంటాయో ఆ జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవడం జరుగుతుంది. అలాగే స్థానిక అంశాలు ఏవైతే ఉంటాయో అవి రాజ్యాంగ రీత్యా రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయబడుతుంది అనే అంశాన్ని ఇక్కడ మనము గమనించాలి. సరేనమ్మా, రైట్. అయితే
ఈ అధికారాల పంపిణీ నిన్న మనం చెప్పుకున్నాం ఏమని, భారతదేశం సమైక్య వ్యవస్థ కింద మనం ఒక్కసారి తీసుకున్నట్టయితే అధికారాలు అనేవి భారత రాజ్యాంగం ప్రకారము భారతదేశంలో 3 జాబితాల కింద డివైడ్ చేయడం జరిగింది అనే అంశాన్ని మనము కింది క్లాస్లో చర్చించుకోవడం జరిగింది. ఒకసారి మనము పరిశీలించినట్టయితే ఇండియాలో 3 జాబితాలుగా పవర్స్ని డిసెంట్రలైజేషన్ చేయడం జరిగింది. ఒకటి కేంద్ర జాబితా, రెండవది రాష్ట్ర జాబితా, మూడవది ఉమ్మడి జాబితా. అనేసి నిన్న మనము బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. అంటే భారతదేశంలో ఒక సమైక్య విధానం అని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని భావించినట్టయితే ఇక్కడ కేంద్ర జాబితా అని చెప్పేసి, రాష్ట్ర జాబితా అని చెప్పి, ఉమ్మడి జాబితా అని చెప్పేసి 3 రకాలుగా పవర్స్ని డిసెంట్రలైజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనము గమనించవలసినటువంటి అంశం. ఓకేనమ్మా? అయితే ఇక్కడ మనము కేంద్ర జాబితాలో ఏముంటాయి, రాష్ట్ర జాబితాలో ఏముంటాయి అనేది మనము చర్చించుకోవాల్సినటువంటి అంశం. అంటే ఏవైతే అధికారాల పంపిణీ జరుగుతుందో సమైక్యలో అవి రాష్ట్ర జాబితాలో ఏ అంశాలు వస్తాయి, కేంద్ర జాబితాలోకి ఏ అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలి అనే దాన్ని మనము ఒకసారి పరిశీలించాలి. ఇక్కడ మనము కేంద్ర జాబితాలోకి ఏ అధికారాలు వస్తాయనేది మనం ఒకసారి పరిశీలించినట్టయితే రక్షణ, తంతి తపాలా, బ్యాంకింగు, అదేవిధంగా కరెన్సీ, అంతర్జాతీయ నదీ వ్యవహారాలు, అలాగే రైల్వే వ్యవస్థ, పోస్ట్ ఆఫీసులు మొదలగు అతి ప్రధానమైనటువంటి అంటే దేశానికి జాతికి ప్రాధాన్యత వహించేటువంటి అంశాలన్నిటిని కూడా కేంద్రం చేతిలో ఉంచుకోవడం జరుగుతుంది ఈ సమైక్య వ్యవస్థలో. రెండవది ఏంటంటే ఆ రాష్ట్ర జాబితాలోకి వచ్చేసేటప్పటికి అంటే రాష్ట్ర అధికారాల్లోకి వచ్చేటప్పటికి రాజ్యాంగాన్ని అనుసరించి ఇక్కడ రాష్ట్రానికి కొన్ని అంశాల్లో అధికారాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఏంటవి? నీటిపారుదల శాఖ, అదేవిధంగా విద్య, ఇరిగేషన్, హెల్త్, రెవెన్యూ ఇటువంటి మొదలైనటువంటి అంశాలన్నిటిని కూడా రాష్ట్ర జాబితాలోకి ఇవ్వటం జరుగుతుంది. రైట్. అయితే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, సరే ఎందుకు ఈ అధికారాలని కేంద్రము రాజ్యాంగ ప్రకారము కేంద్రానికి రాష్ట్రానికి పంచబడింది అనేసి మనం ఒకసారి ప్రశ్న వేసుకున్నట్టయితే కనుక ఇక్కడ కేంద్రమే రాష్ట్రాల మీద పెత్తనం చలాయించకుండా ఉండడానికి రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించబడడానికి ఏంటిది ఈ సమైక్య వ్యవస్థలో రాష్ట్రాలన్నీ కూడా ఒక యూనియన్గా సమైక్యగా ఏర్పడాయి ఫెడరల్ సిస్టమ్ ద్వారా. దానివల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకి స్వతంత్రత కల్పించబడాలి. ఆ స్వతంత్రతని కల్పించబడాలి అంటే ఈ అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ అధికారాల్ని ఆ పవర్స్ని డీసెంట్రలైజేషన్ చేయవలసినటువంటి బాధ్యత రాజ్యాంగానికి ఉంటుంది.
లేకపోతే ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అది పొలిటికల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, సోషల్ పరంగా కావచ్చు. ఇలాగా అనేక రకాలుగా కేంద్ర రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే ఈ పవర్స్ అనేవి, ఈ అధికారాలు అనేవి కేంద్రం మధ్య రాష్ట్రం మధ్య పంపిణీ అనేది చేయటం జరుగుతుంది. అలాగే ఇండియాలో ఇప్పటికీ చూసుకున్నట్టయితే, ఇండియాలోనే కాదు చాలా రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే, ఇండియాని ఉదాహరణగా తీసుకుంటాం. మనం భారతీయులం కాబట్టి మన ఇండియాని ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఎప్పటికీ కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కేంద్రంలో ఒక ప్రభుత్వము, రాష్ట్రాల్లో వివిధ రీజనల్ గవర్నమెంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే కేంద్రములో ఏర్పడినటువంటి ప్రభుత్వము ఒక పార్టీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఉదాహరణకి చూడండి, ఫుల్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకున్నట్టయితే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది అని మనం ఒకసారి భావించినట్టయితే బీజేపీ. ఓకేనమ్మా, ఒకసారి కేంద్రంలో బీజేపీ ఉంది. ఏపీలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఉంది. తెలంగాణ స్టేట్లో టిఆర్ఎస్, వెస్ట్ బెంగాల్లో వస్తే కనుక టిఎంసి. అంటే చూడండి డిఫరెంట్ చూడండి, కేంద్రంలోనేమో బీజేపీ ఉంది, ఏపీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ సిపిఎం పార్టీ ఉంది, తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రీయ సమితి అని చెప్పేసి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లోనేమో టిఎంసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో ఉంది. ఇక్కడ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య రాజకీయ పరమైనటువంటి ఇష్యూస్ అనేవి అధికమవుతున్నాయని చెప్పేసి మనము భావించవచ్చు. దీనికి గల కారణం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించాలి అనే ఒక భావనలోకి వెళ్తుంది. అందువల్ల ఏం జరుగుతుంది అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇవ్వవలసిన నిధుల్ని ఆపివేయడం, ఆ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవడం అనే అంశం కూడా ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కేంద్రంలో ఉన్న పార్టీ అనేది ఆయా రాష్ట్రాల్లో లేదు కాబట్టి ఆ రాష్ట్రాలకి రావాల్సినటువంటి వాటాలన్నింటినీ కూడా కేంద్రం ఆపివేయడం జరుగుతుంది. ఈ విధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పేసి మనము భావించవచ్చు. ఓకేనమ్మా, రైట్. అదేవిధంగా ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని మనం పరిశీలించినట్టయితే అదేంటంటే స్వతంత్ర ప్రతిపత్తి గల ఉన్నత న్యాయస్థానము అనేది ఈ సమైక్య ప్రభుత్వంలో మనకి ఉండటం జరుగుతుంది. ఇది కేవలం ఫెడరల్ సిస్టంలో మాత్రమే అమలవుతుందనేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఏంటి ఈ స్వతంత్ర ప్రతిపత్త న్యాయ వ్యవస్థ, వీటి వల్ల ఏ విధమైనటువంటి లాభాలు ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలకు ఉంటాయి ఒకసారి మనం పరిశీలించినట్లయితే, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఉన్నత న్యాయస్థానం సమైక్య రాజ్యము యొక్క ప్రధాన లక్షణంగా మనము భావించవచ్చు. ఏంటి ఈ సమైక్య వ్యవస్థలో
న్యాయస్థానం యొక్క పాత్ర ఏంటి? ఈ సమైక్య వ్యవస్థలో ఈ న్యాయస్థానం కేంద్రం చేతిలో ఉంటుందా, రాష్ట్ర చేతిలో ఉంటుందా అనేది మనం ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే, ఇది ఇండివిజువల్గా ఏర్పడినటువంటి ఒక సంస్థ, అంటే రాజ్యాంగపరంగా ఏర్పడినటువంటి ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందంటే, మనము భారతదేశంలో సుప్రీం కోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా చెప్పుకోవచ్చు. అమెరికాలో ఫెడరల్ కోర్ట్ అనే అంశం తెర మీదకి రావడం జరుగుతుంది. అంటే ఫెడరల్ కోర్టు అక్కడ అమల్లో ఉంది. ఈ విధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఉన్నత న్యాయస్థానం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివిధ రాష్ట్రముల మధ్య తలెత్తే వివాదాలని పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది అనేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థలు ఉన్నాయనేసి మనము చెప్పుకోవచ్చు. అది ఎలాగంటే, భారతదేశానికి అంతటికీ కూడా ఒక న్యాయ వ్యవస్థ ఉంది. దాన్నే భారతదేశంలో సుప్రీం కోర్ట్ అనేసి అత్యున్నత న్యాయస్థానం అని చెప్పేసి ఇక్కడ మనం భావించవచ్చు. అలాగే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక హైకోర్టు అనేది ఉంటుంది. అలాగే భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండొచ్చు, లేదా 2-3 రాష్ట్రాలకి కలిపి, లేదా ఒక రాష్ట్రము 2 కేంద్రపాలిత ప్రాంతాలకి కలిపి ఒక హైకోర్టు అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనమ్మా? అయితే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర హైకోర్టు ఆ రాష్ట్రంలో జరిగినటువంటి కేసులు అంశాలని పరిగణలోకి తీసుకుని తీర్పులు ఇవ్వడం అనేది, జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ సుప్రీంకోర్టు ఏంటి, సుప్రీంకోర్టు యొక్క విధి విధానాలు ఏంటి అనేది, ఎందుకు ఏర్పాటు చేశారు, హైకోర్టులు ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు ఎందుకు అనేది మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ మనము సుప్రీంకోర్టుని ఏ రకంగా భావించాలి అంటే, కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చేటువంటి తగాదాలని తీర్చడానికి ఇది ముఖ్యమైనటువంటి పాత్రని వహిస్తుంది. ఓకేనా? అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏదైనా ఒక విషయంలో ఒక సమస్య తలెత్తినప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వ హైకోర్టులో వేయడానికి వీల్లేదు. అందువల్ల రాష్ట్రానికి కేంద్రానికి వచ్చినటువంటి సమస్యని పరిష్కరించుకోవడం కోసము సుప్రీంకోర్టు అనే ఒక అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనము పరిశీలించినట్టయితే, రాజ్యాంగానికి ఒక బాడీ గార్డ్గా, ఒక సెక్యూరిటీగా ఈ ప్రధాన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టుని మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే రాజ్యాంగాన్ని అనుసరించి ప్రభుత్వాలు పరిపాలించే విధంగా సుప్రీంకోర్టు తగు చర్యల్ని తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించి ఏ రాజకీయ నాయకుడు పిఎం అవ్వచ్చు, అదేవిధంగా సీఎం అవ్వచ్చు, ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే తను పరిపాలన చెయ్యాలి. రాజ్యాంగాన్ని వ్యతిరేకించి కానీ, రాజ్యాంగాన్ని అతిక్రమించి కానీ పరిపాలన చేయడానికి వీలు లేదు. అది సుప్రీంకోర్టు ప్రశ్నించే ఆస్కారం ఉంటుంది. ఓకేనమ్మా? అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల యొక్క అధికార పరిధి ఏంటనేది కూడా చెప్పేటువంటి బాధ్యత ఎవరికి ఉంది అంటే మన సుప్రీంకోర్టుకు ఉంటుంది. అలాగే అధికారాల పంపిణీ విషయంలో ఏవైనా సమస్యలు తలెత్తినా ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనకి ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సుప్రీంకోర్టు అనేది ఒకటి ఉంది అనేసి ఇక్కడ మనము భావించవచ్చు.
ఓకేనమ్మా. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికార పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం చొచ్చుకొని పోయినప్పుడు హెచ్చరించి క్వశ్చన్ చేసే ఆస్కారం కూడా ఎవరికి ఉంటుంది అంటే కనుక మన హైకోర్టు సుప్రీంకోర్టుకి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చు. ఓకేనమ్మా, రైట్. అలాగే ఇప్పుడు మనము ఇంకేం చూద్దామంటే ఇప్పుడు దాకా ఏం చూసాం మనము సమైక్య ప్రభుత్వము లక్షణాలు అనే అంశాన్ని గురించి మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇక్కడ. అలాగే ఇక్కడ సమైక్య వ్యవస్థ సుగుణములు అంటే సమైక్య వ్యవస్థ గనక సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే కనుక ఏ విధమైనటువంటి లక్షణాలని కలిగి ఉంటుంది, ప్రయోజనాలు ఏంటి అనే అంశాన్ని మనము ఇప్పుడు తెలుసుకోవాలి. అవేంటవి? భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధనకి కృషి చేస్తుంది సమైక్య వ్యవస్థ అని చెప్పేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధానంలో స్థానిక పాలనా అంశములను స్థానిక రాష్ట్ర ప్రభుత్వములకు అప్పగించడం వల్ల స్థానిక సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అదే సమయంలో జాతీయ అంతర్జాతీయ సమస్యలపై కేంద్ర ప్రభుత్వము తన దృష్టిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది ఎందుకు సాధ్యం అవుతుంది అంటే ఇది వివిధ ప్రాంతాలతో ఏర్పడినటువంటి వ్యవస్థనే ఫెడరల్ సిస్టమ్ అంటారు. అందులోనే ఉంది ఫెడరల్ సమైక్య అనేసి ఇక్కడ మనకి వివరించడం జరుగుతుంది. ఆ సమైక్యలో ఏం జరుగుతుంది అంటే కేంద్రము ఎప్పుడైతే రాష్ట్ర స్థానిక స్థాయిలో అధికారాలు అనేవి పంపిణీ చేయబడను అప్పుడు జరిగేటువంటి అంశం ఏంటయ్యా అంటే గనక జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాల మీద ఎప్పుడైతే కేంద్రము రాష్ట్రాలకి తమ అధికారాలు ఇచ్చేయడం వల్ల కేంద్రం యొక్క దృష్టి జాతీయ అంతర్జాతీయ అంశాల మీద ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏంటంటే స్థానిక సమస్యలు కూడా సత్వరమే పరిష్కారం చేకూర్చడానికి ఆస్కారం. చూడండి, కేంద్రము రాష్ట్రానికి అధికారాలు ఇవ్వకుండా అన్ని అధికారాల మీద కేంద్రమే పెత్తనం చెలాయిస్తే కనుక జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ స్థానిక సమస్యలన్నింటినీ తీర్చవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాలు. ఎప్పుడైతే కొన్ని అధికారాలని స్థానిక సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పచెప్పినప్పుడు ఏం జరుగుతుంది అంటే దేశమేమో కేంద్రమేమో జాతీయ అంశాల మీద అంతర్జాతీయ అంశాల మీద దృష్టి పెట్టడానికి ఆస్కారం. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే కేంద్రాలకి అధికారం ఇవ్వడం వల్ల జరిగేటువంటి పరిణామం ఏంటంటే స్థానిక సమస్యలు అనేవి సత్వరమే పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే స్థానిక సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళకుండా రాష్ట్ర ప్రభుత్వమే సాల్వ్ చేయడం వల్ల సమయం తక్కువ అవుతుంది. దాంతోపాటు అనుకున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తాయి అని చెప్పేసి ఇక్కడ మనము తెలుసుకోవాలి. రైట్. ఇక దాంతోపాటు మరొక అంశం ఏంటంటే జాతీయ అంతర్జాతీయ సమస్యలలో ఎట్టి నిర్లక్ష్యానికి గురికాక వాటిపై సరైనటువంటి సమయంలో
సమర్థమైనటువంటి నిర్ణయాలు తీసుకోబడతాయి. ఇది భిన్నత్వంలో ఏకత్వముతో కూడినటువంటిది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాష్ట్రాలకి అధికారం ఇవ్వడం వల్ల కేంద్రం పూర్తిగా తన యొక్క దృష్టిని జాతీయ అంతర్జాతీయ అంశాల మీద మరలించడం వల్ల ఏ విధమైనటువంటి అవాంతరాలు రావు అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవాలి. అందువల్లే దీన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి సాధన అని చెప్పేసి మనము భావించవచ్చు. రైట్, ఇది ఒక అంశం. ఇక కేంద్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ఇది ఈ సమైక్య వ్యవస్థని కనుక మనం ఏర్పాటు చేసినట్టయితే కనుక ఏం జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక ప్రెజర్ అనేది తగ్గడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనము తెలుసుకోవాలి. ఇది కేంద్ర ప్రభుత్వం భారం తగ్గును. ఏ విధంగా అంటే ఈ విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగ రీత్యా అధికారాలనేవి పంపిణీ చేయబడతాయి కాబట్టి ఈ విధానంలో స్థానిక ప్రాంతీయ ప్రాధాన్యత గల అంశాలు, పాలనా అంశాలు స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించబడతాయి. జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత గల పాలనా అంశాలు కేంద్రం పరిధిలోకి ఉంచబడతాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వంపై పనిభారం అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ మనము భావించాలి. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వంపై భారం అనేది తగ్గుతుంది అని చెప్పేసి మనము పరిగణలోకి తీసుకున్నట్టయితే కనుక ఎప్పుడైతే రాజ్యాంగం ప్రకారము ఈ కేంద్రం దగ్గర ఉన్నటువంటి ఈ అధికారాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ విభజన చేయబడుతుంది కాబట్టి రాష్ట్ర అంశాలన్నీ కూడా రాష్ట్ర పరిగణలోకి వెళ్తాయి కాబట్టి కేంద్ర అంశాలు కేంద్ర పరిగణలోకి వెళ్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తాయి కాబట్టి పాలన అనేది సులువవుతుంది. ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క భారం అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి వివరణ ఇవ్వడం జరిగింది. చూడండి, ఉదాహరణ ఇందాక చెప్పిన విధంగా భారతదేశాన్ని ఒకసారి మనము పరిగణలోకి తీసుకున్నట్టయితే భారతదేశంలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే అంశాలు ఉన్నాయి. ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. ఆ మూడు జాబితాలు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించినట్టయితే పరిస్థితి ఇది భారంతో కూడుకున్నటువంటి వర్క్. అందువల్ల ఎప్పుడైతే కేంద్రం దగ్గర ఉన్నటువంటి అధికారాలను రాష్ట్రానికి దత్తత చేయడం వల్ల పని భారం అంటే కేంద్రం యొక్క ప్రెజర్ అనేది తగ్గుతుంది. కేంద్రం యొక్క పని భారం అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కేంద్రం చాలా చక్కగా జాతీయ అంశాల మీద దృష్టి పెట్టడానికి సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క భారం తగ్గించబడాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఆఫ్ ఆల్ నియంతృత్వ నివారణ అనేది కూడా ఇక్కడ జరుగుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే మనము కింది క్లాసులో చెప్పుకున్నాం ఏమని, ఏక కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం తమ ఆధిపత్యాన్ని చలాయిస్తుంది అనే అంశాన్ని కింది క్లాసులో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే సమైక్య వ్యవస్థలో ఆ విధమైనటువంటి నియంత్రణ ధోరణి అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఇది సమైక్య, అధికారాలు పంపిణీ చేయటం జరిగింది. ఎవరి యొక్క పరిధి అంటే రాష్ట్రం యొక్క పరిధి ఎంతవరకు పరిమితము, అదేవిధంగా కేంద్రం యొక్క పరిధి ఏ అధికారాల వరకు పరిమితం అనే అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా రాజ్యాంగాన్ని అనుసరించి పంపకం అనేది చేయబడింది. కావున అధికారాల విషయంలో ఏం జరుగుతుంది అంటే నియంతృత్వం అనేది ఉండదు. అంటే కేంద్రం అనేది రాష్ట్రాల మీద విచక్షణ రహితమైనటువంటి పరిపాలన అనేది చెయ్యవు అని చెప్పేసి ఇక్కడ మనము భావించాలి. అలాగే సమైక్య వ్యవస్థలో పాలనా అధికారాలు రాజ్యాంగ రీత్యా ఏం జరిగినాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయబడతాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పబడినటువంటి పాలనా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి సర్వాధికారాలు ఇక్కడ మనము కట్టబెట్టడం జరిగింది అని చెప్పేసి మనం భావించవచ్చు. అదేవిధంగా అలాగే వీటిపై కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ చేయబడడానికి ఆస్కారం లేదు. ఏ విధమైన అధికారాల పంపిణీ, అధికారాల కేంద్రీకరించడాలు కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ద్వారాలు అరికట్టబడతాయి. అంటే ఆ పవర్స్ అనేవి డిసెంట్రలైజ్ చేయడం వల్ల కేంద్ర అధికారాలు ఏంటి, రాష్ట్ర అధికారాలు ఏంటి అనేవి రాజ్యాంగమే నిర్ణయిస్తుంది. కాబట్టి రాష్ట్రాల యొక్క అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. ఎప్పుడైతే కేంద్రం రాష్ట్రాల యొక్క అధికారాల్లో జోక్యం తగ్గుతుందో ఆటోమేటిక్గా అప్పుడు ఈ నియంతృత్వం అనేది నియంత్రించబడుతుంది అని చెప్పేసి మనము భావించవచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.